సోషల్ మీడియా కార్యకర్త దగ్గర నుంచి విలేకరుల మీద కేసులు, పోలీసు అధికారుల మీద కేసులు, పోలీసు అధికారుల అరెస్టు, ఐపీఎస్ వాళ్ళ అరెస్టు. ఏంటిది? మరొకసారి చెప్తున్నా, ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఉన్నారే, వాళ్ళు ఒక చట్టబద్ధ పరిధిలో పనిచేస్తారు. చట్టాన్ని దాటి వాళ్ళు వ్యవహరించడానికి వీల్లేదు. ఒక ఎఫ్ఐఆర్ ఉంటే ఆ ఎఫ్ఐఆర్ మీద ఎంక్వైరీ చేసి దెన్ దే విల్ అరెస్ట్. నేను అడుగుతా ఉన్నా, జత్వానీని అరెస్ట్ చేసినప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కదా, కోర్టు రిమాండ్ ఇచ్చింది కదా, బెయిల్ తీసుకున్నారు కదా. జత్వానీ కేసులో మీరు ముద్దాల్ని పెడితే ఆ ముగ్గురికి బెయిల్ వచ్చింది కదా. ఇవాళ సీతారామాంజలిని తీసుకొచ్చి కక్షాదింపు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేశారు కాబట్టి, ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు నన్ను అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు కాబట్టి మొత్తాన్ని అరెస్ట్ చేసి పారేస్తా అంటే ఏమిటి కక్షాదింపు చర్యలు? నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుంది. నేను ఒకటి మనవి చేస్తున్నా, బాబు గారు, చంద్రబాబు గారు, కలకాలం ఇలా ఉండదు నాయన. దీనికి నువ్వు మూల్యం చెల్లించక తప్పదు. నువ్వు చెల్లించకపోతే మీ అబ్బాయి ఎక్కడికి బారో. ప్రపంచం చూస్తూనే ఉంది, ప్రజలు చూస్తూనే ఉన్నారు, చట్టాలు చూస్తూనే ఉన్నారు. అడ్డగోలుగా మీరు మీ మీద జరుగుతున్నటువంటి ప్రచారాన్ని, అంటే ఐ మీన్ మీరు అసమర్థ పరిపాలన చేస్తున్నారనే ప్రచారాన్ని, ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రచారాన్ని అమరావతిలో